గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంట్లో చెప్పేశారు 2 years డాడీ నాకు ఇది వద్దు నేను ఇది చేస్తాను అని. సో అప్పుడు డాడీ ఏమన్నారు? మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అప్పుడు ఇంట్లో ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 2 years బ్యాక్ మీరు చెప్పిన డెసిషన్కి అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అప్పుడు ఎందుకురా జాబ్ చేసుకోవచ్చు కదా అన్నారు. బట్ నేను ట్రై చేస్తా అంటే వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. సరే నీ ఇష్టం చూసుకో అని అన్నారు. సో వాళ్ళ నా మీద ఉన్న నమ్మకం కూడా నాకు కొంచెం యాడెడ్ బెనిఫిట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే లైక్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ వచ్చేసి పెయింటింగ్ కాంట్రాక్టర్ అనమాట. అండ్ మమ్మీ హౌస్ వైఫ్. అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఐటీ అండ్ కన్సల్టెన్సీలో జాబ్ చేస్తున్నాడు. ఓకే. ఇంకా నేను నా గ్రాడ్యుయేషన్ నేను బీటెక్ ప్లస్ ఎంబీఏ చేశాను. సో ఎంబీఏ తర్వాత హైదరాబాద్ వచ్చాను. బేసిక్గా బీటెక్ చేసి ఎంటెక్ చేస్తారని తెలుసు, మరి బీటెక్ తర్వాత ఎంబీఏ ఏంటి? బీటెక్ నేను సిఎస్సి. సో సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ లేక ఎంబీఏలో హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బిజినెస్కి సంబంధించిన ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా యూజ్ అవుతుందని ఎంబీఏ జాయిన్ అయ్యా. ఎక్కడో తేడా కొడుతుంది. లేదు, అంత సింపుల్ అంతేనా? అంతే. లేకపోతే అంటే- ఎవరైనా అక్కడ బీటెక్ లో ఇక్కడ ఎంబీఏ చేశారని ఏమైనా అలా ఏమైనా వచ్చారేమో? లేదు లేదు ఆ, బీటెక్ చేస్తున్న టైంలో ఈవెన్ నేను మిషన్ అండి అప్లై చేసా. ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళా. బట్ ఆ రోజు మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది ఇంటర్వ్యూ. సో ఫైనల్ రౌండ్ అనమాట. ఈవినింగ్ 5 దాకా మన సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళు ఇస్తారు మనకి 4-5 ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అసలు హెక్టెడ్గా అనిపించింది. సో ఇది నేను లైఫ్ లాంగ్ లైక్ ఎవ్రీడే చేయాలి అంటే నా వల్ల కాదు అనిపించింది. సో సిస్టమ్ వర్క్ కన్నా అప్పటికే నేను అథ్లెట్గా ట్రై చేస్తున్నా. సో ఆల్ ఇండియా సెలెక్షన్స్కి వెళ్ళా యూనివర్సిటీ లెవెల్. అక్కడ సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది. బట్ మెరిట్ లేదని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. సో తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తే ఓకే సాఫ్ట్వేర్ మనం కూర్చొని వర్క్ చేసే కాదు, మనం ఫిజికల్లీ ఈ అథ్లెటిక్ బాడీ కదా. సో బిజినెస్ సైడ్ ఉండి మనం ఈ అథ్లెట్గా ట్రై చేద్దాం అనుకుని ఎంబీఏ జాయిన్ అయ్యామాట. అంటే మనకి కూర్చొని చేసి ఇన్ని అవర్స్, ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని తలకాయ నొప్పులు, మీటింగ్లు, కాల్స్, ఈ ప్రోగ్రామ్ కోడింగ్స్, వీటన్నిటికన్నా లీడర్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటారు. యా, అంతేనా? డెఫినెట్లీ. హెచ్ఆర్ అన్న అడ్మినిస్ట్రేషన్ అన్న కైండ్ ఆఫ్ లీడర్ క్వాలిటీస్. సూపర్. సో ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ తణుకు, వెస్ట్ గోదావరి. తణుకు. తణుకులో ఏదో ఫేమస్ ఉంది కదా? యాక్చువల్ రాకెట్ ఫ్యూయల్ చేస్తారు అండ్ ఇది వరకు షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఇంకా ఫుడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సూపర్. తణుకులో షుగర్ బాగా చేస్తారు. షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఉండేది ఇది వరకు తణుకులో అది ఫేమస్ బాగా. బాగా ఫేమస్. రాకెట్ ఫ్యూయల్ ఇప్పుడు మనకి రాకెట్ ఫ్యూయల్ మన సైడ్ ఉన్నది తణుకులోనే. తణుకులోనే. చూసారా, తణుకులో ఫేమస్ అనగానే సూపర్. సో మీరు ఆడిషన్ అంటే అగ్ని పరీక్ష ఒక కంటెస్టెంట్స్ కామనర్స్ని బిగ్ బాస్కి కూడా తీసుకుంటున్నారు అని తెలిసేటప్పుడు లైక్ మీకు ఎందుకు అప్లై చేయాలనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో మా ఫాదర్కి సర్చ్ అయింది. అంటే బిఫోర్ నేను అప్పటికే 25 days నుంచి మా ఫాదర్ దగ్గర ఉంటున్నా. అండ్ కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వాల ట్రై చేస్తున్నా యాక్టర్గా, వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ చిన్నగా. సో అదే టైంలో లైక్ ఈ కామనర్స్ కానీ అప్లై చేయమని వస్తే అండ్ మా అన్నయ్య కూడా పుష్ చేశాడు బెటర్ ఆపర్చునిటీ. అండ్ మా ఫాదర్ కూడా సర్జరీ సక్సెస్ అయ్యి రికవర్ అవుతున్నారు. సో ఆ టైంలో నాకు ఇదే గుడ్ ఛాన్స్ అనిపించింది అనమాట. అప్పటికి సీరియల్ వచ్చింది బట్ 6 months వెయిట్ చేయించారు. తర్వాత రీప్లేస్ చేశారు, చిన్నగా కనిపిస్తున్నారు మీరు అని. సో అలాగా ప్రాజెక్ట్స్ గురించి వెయిట్ చేయడం తప్పితే అవ్వలేదు అన్నమాట షూటింగ్స్ అవి. అలా చాలా ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం. సో కెరియర్ గురించి వెయిట్ చేస్తున్నా, ఒక మంచి ప్రాజెక్ట్ పడితే బాగున్నాను. సో అగ్ని పరీక్ష, బిగ్ బాస్ రియాలిటీ షో మన పర్సనాలిటీ తగ్గట్టు ఉండాలి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా నీ పర్సనాలిటీ బాగుంటుంది, నువ్వు ఈ షోకి వెళ్తే బాగుంటుంది అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇదే రైట్ టైం అనిపించింది. అండ్ నా పర్సనాలిటీ నేను ఫేక్ చేయను, జెన్యున్గా ఉంటాను. సో అదే ఇప్పుడు ఈవెన్ అగ్ని పరీక్షలో కూడా నేను ఓవర్గా ఏం చేయలేదు. నేను నా సెల్ఫ్ బయట ఎలా ఉంటానో అక్కడ కూడా అట్లానే ఉన్నా. సో ఇంతవరకు కూల్. పవన్ గారు అంటే లైక్ మీ కెరియర్ వైజ్ వస్తే సీరియల్లో ఆపర్చునిటీ రావడం, వెబ్ సిరీస్లో మంచిగానే వెబ్ సిరీస్, వెరీ గుడ్ వెబ్ సిరీస్ చేశారు మీరు నాకు తెలిసినంత వరకు. యా, సో మంచిగా ఎవరు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు అనే విధంగా అంటే జనాల్లోకి మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ అవుతున్నారు. అవును. సో అలాంటి టైంలో ఈ సీరియల్స్లో ఆపర్చునిటీ దానికోసం వెయిట్ చేసి డౌన్ అవ్వడం, ఇండస్ట్రీ అనేది ఏదైనా అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేటింగ్ అనేది చాలా లేట్గా వస్తుంది కదా. అవును. సో మెయిన్ ఆపర్చునిటీస్ కోసం ఈ జర్నీలో
సో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? లైక్ ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, పేరెంట్స్ నుంచి అవ్వచ్చు. అడుగుతారు ఆఫ్ కోర్స్, ఏం చేస్తుంటావు బాబు? మీరేం చేస్తుంటారు? లేకపోతే ఎవరైనా జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్ అయినా మీరేం చేస్తుంటారు అనేది ఫస్ట్ కామన్ థింగ్, అది ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఆ టైంలో అంటే రియాక్షన్ ఎలా ఉండేది? ఫస్ట్లీ నేను అంటే ఇంట్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీ వచ్చిన తర్వాత చెప్పా, ఇట్లాగా చిన్న చిన్న యాడ్ షూట్స్ వస్తాయి అంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ యాడ్ షూట్స్ అనేవి ఒక రోజు ఉంటాయి, కంటిన్యూస్గా ఉండవు. అండ్ మమ్మీ అయితే జాబ్ చేసుకోవచ్చు కదరా, ఇవన్నీ ఎందుకు, మంచిగా అంటే బాగానే చదువుతా, నేను యావరేజ్ స్టూడెంట్ అనమాట, ఇంకా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యా. సో చెప్పేటప్పటికి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా యావరేజ్ స్టూడెంట్ అంటారా? అంటే ఎక్కువ చదవను కానీ లెసన్స్ ఇంటా అండ్ ఓన్ రైటింగ్, అంటే మనకి ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్తే దాని మీద కొంచెం రైటప్ చేయడం వచ్చనమాట. ఇంట్లో వాళ్ళు అలా అప్పుడప్పుడు అనేవారు. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా అనుకుంటే ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలి అండ్ ట్రై చేయాలి. ఇంట్లో వాళ్ళు అన్నా బయట ఎవరన్నా మనం ట్రై చేసి అచీవ్ చేసి చూపిస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అందరూ ట్రై చేద్దాం అనుకుంటారు, బట్ ఎవరైతే పట్టుదలగా ఉండి కొంచెం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుందని నాకు అర్థమైంది. సో ఫస్ట్ అలా ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి మా అన్నయ్య బాగా పుష్ చేశాడు, ఈవెన్ మా రిలేటివ్స్ కూడా కొంచెం పుష్ చేశారు. సో అదే టైంలో షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఇన్ఫినిటీమ్లో వచ్చింది. తర్వాత గెట్ సెట్ ఫిట్ అని ప్రోగ్రామ్ అన్నమాట. సో అది వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఈవెన్ టౌన్స్లో లేకపోతే విలేజెస్లో ఎవరైనా టీవీలో కనిపిస్తున్నారంటే ఆ స్ట్రీట్ కానీ ఆ ఏరియా కానీ బాగా ఉంటుంది అన్నమాట, సందడిగా, అండ్ అందరూ కూడా బాగా మాట్లాడుకుంటారు. సో నేను అలా కనిపించేటప్పటికి మా పేరెంట్స్తో అందరూ మాట్లాడడం అండ్ మా పేరెంట్స్ అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అండ్ నాకు అది పుష్ ఇచ్చింది అన్నమాట. అఫ్కోర్స్ అప్పుడప్పుడు ఈ వెయిటింగ్ అనేది చాలా ఎక్కువ ఉండేది, బట్ అది ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కంగారు పడతారు. సో నేను ఏంటంటే వర్కౌట్ చేసుకోవడం లేదా హాబీస్కి క్రికెట్ ఆడడం, మైండ్ రిఫ్రెష్గా ఉంచుకోవడానికి, సో అలా ఏదో ఒకటి చేసామన్నమాట. చేసి పేషెన్స్గా ఉండేవాడిని, లేట్ అయినా పర్లేదు మన ఛాన్స్ వస్తుంది, సో మనం ఈ టైంలో ట్రై చేస్తూ ఉందాం అండ్ డిస్ట్రాక్షన్స్ ఏమి లేకుండా హాబీస్తో ఉండేవాడిని అనమాట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.